ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవింద నామస్మరణలతో పులకించిన పుంగనూరు పట్టణం. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి ఘనంగా బ్రహ్మోత్సవం. భద్రాచలం క్షేత్రంలో సీతారామ కళ్యాణోత్సవ పనులు ప్రారంభం. భక్తి శ్రద్ధలతో తలంబ్రాలను సిద్ధం చేసిన భక్తులు. ఎగువ అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ జ్వాలా నృసింహునికి పుష్పార్చనం, గరుడోత్సవం. భక్తులకు మరింత మెరుగ్గా టీటీడీ ఉచిత వైద్య సేవలు. తిరుచానూరు, అలిపిరి వద్ద వైద్య కేంద్రాలను పరిశీలించిన జేఈఓ డాక్టర్ శరత్. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రథోత్సవం, చక్రస్నాన మహోత్సవం కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి దివ్య రథోత్సవం వైభవపేతంగా జరిగింది. అనంతరం ఉత్సవమూర్తులకు వసంతోత్సవ సేవ వేడుకగా జరిగింది. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు బంగారు కిరీటాలు విరాళంగా అందాయి. కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు బుధవారం దాతలు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు పుట్టంరెడ్డి ప్రతాపరెడ్డి సతీమణి లక్ష్మీదేవి ఈ సందర్భంగా స్వర్ణ కిరీటాలను తీసుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ డిప్యూటీ ఈవో ఏ శివప్రసాద్ కు దాతలు ఈ బంగారు కిరీటాలను అందజేశారు. ఈ బంగారు కిరీటాల బరువు 2 కేజీల 241 గ్రాములుగా, విలువ 2,85,00,000 రూపాయలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. భద్రాద్రి రామయ్యకు ఏటా అంగరంగ వైభవంగా సాగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవ ఏర్పాట్లు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు అర్చకులు వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆపై మిథిలా ప్రాంగణంలోని ఉత్తర ద్వారం వద్ద రోళ్లు రోకళ్లకు సంప్రదాయబద్ధంగా పూజలు జరిపి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను సిద్ధం చేసేందుకు పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పసుపు, కుంకుమ, పన్నీరు, ఆవు నెయ్యి, గులాం, రోజ్ వాటర్తో పాటు పలు సుగంధ ద్రవ్యాల మేళవింపుతో తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. వందలాదిగా విచ్చేసిన రామ భక్తులు ఈ కార్యక్రమంలో ఎంతో భక్తిగా పాల్గొని శ్రీ సీతారాముల కృపకు పాత్రులయ్యారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం జయ జయ నృసింహ నామస్మరణతో మార్మురోగుతోంది. ఎగువ దిగువ అహోబిల క్షేత్రాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం నడుమ భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిల క్షేత్రంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి ద్వాదశ పుష్పార్చన సేవ నయనానందకరంగా జరిగింది. అనంతరం ఆలయ పుష్కరంలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఆపై శ్రీ జ్వాలా నరసింహ స్వామి వారికి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామివారి ఉత్సవ వైభవంలో పాల్గొని ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో స్వామివారికి డోలోత్సవం అద్భుతంగా జరిగింది. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని అప్పన్న పెళ్లి చూపులు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారు మెట్ల మార్గంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దగ్గరకు వేంచేసి తన కుమార్తెను పెళ్లి చేసుకుంటారని అడగటం, పైడితల్లి అమ్మవారు ఒప్పుకోకపోతే స్వామివారు అలగడం, అనంతరం తిరిగి పైడితల్లి అమ్మవారు పెళ్లికి అంగీకరించడంతో నిర్వహించే ఉత్సవ సంబరమే డోలోత్సవం. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వశోభిత అలంకరణలతో పల్లకీపై వేంచేపు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా పుష్కరిణి మండపంలో వేంచేపు చేశారు. అనంతరం శాస్త్ర సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు చూర్ణోత్సవం, డోలోత్సవాలను నిర్వహించారు. తిరుమల శ్రీవారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైన సందర్భాలలో వారికి మరింత విశ్వాసాన్ని కల్పించే విధంగా సమగ్ర వైద్య సేవలు అందించాలని టీటీడీ వైద్యం విద్యా విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్ సూచించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిధిలోని టీటీడీ ఉచిత వైద్యశాలను, తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని బుధవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని 7 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, 5 డిస్పెన్సరీల ద్వారా భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయాలలో చిన్నపాటి వైద్య సహాయం కూడా రోగులకు అపారమైన ధైర్యాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన మందులతో పాటు మరింత మనోధైర్యాన్ని కలిగించే సేవలను అందించాలని కోరారు. అనంతరం అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అలిపిరి కేంద్రంలో గ్లోబల్ హాస్పిటల్స్ గ్రూప్ చెన్నై వారు మానవ వనరులను అందిస్తుండగా అవసరమైన ఔషధాలను టీటీడీ సరఫరా చేస్తోందని తెలిపారు.
తిరుమలకు చేరు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన మందులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని ఆదేశించారు. భక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైనప్పుడు వారికి తక్షణం వైద్య సేవలు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వెంట సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుహార్లత, వైద్యులు డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా భక్తుల కోసం మనం 7 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, 5 డిస్పెన్సరీస్లు ఓపెన్ చేసి వైద్య సేవ చేస్తూ ఉన్నాం. ఆ సేవలో భాగంగా ఈరోజు తిరుచానూరు అమ్మ, పద్మావతి అమ్మ పరిసరాల్లో ఉన్న డిస్పెన్సరీస్ కూడా చూడటం జరిగింది. అది టీటీడీ ద్వారా జరుగుతూ ఉంది. అక్కడ కూడా సుమారు 100 నుంచి 150 మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఇక్కడ అలిపిరి పాదాల దగ్గర డిస్పెన్సరీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గ్లోబల్ హాస్పిటల్ చెన్నై వారితో నడుస్తూ ఉంది. వాళ్ళు మ్యాన్ పవర్ చేస్తారు, మనమేమో అన్ని మెడిసిన్స్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఇస్తూ ఉన్నాం. ఆ విధంగా వారి సహకారం, అదేవిధంగా అపోలోతో కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుస్తూ ఉంది. సో దాన్ని కూడా మ్యాన్ పవర్ వాళ్ళది ఉంటుంది అండ్ మనం నడిపిస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా భక్తులకి ఏమైనా వైద్యం అవసరం ఉంటే వెంటనే అందించడానికి 5 డిస్పెన్సరీలు, 7 ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మనం తిరుమల కాకుండా తిరుమలకి చేరే భక్తుల కోసం వాళ్ళకి చికిత్స చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అవి ఏ విధంగా నడుస్తున్నాయి ఎలా చూడటం జరిగింది. సో మందులు కానీ మనం ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆ మందులు కూడా బ్రాండెడ్ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాం. స్టాఫ్ కూడా వేయటం జరిగింది. తిరుచానూరు డిస్పెన్సరీలో టైమింగ్ ఓన్లీ 5 అవర్సే నడుస్తూ ఉంది. మార్నింగ్ 3 అవర్స్, సాయంత్రం 2 అవర్స్, 5 అవర్స్ మాత్రమే నడుస్తూ ఉంది. సో దానికి టైమింగ్ చేంజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కనీసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆ డిస్పెన్సరీ ఫంక్షన్ అయ్యే విధంగా టైమింగ్ మార్చాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ బెడ్స్ కూడా 2 మాత్రమే ఏర్పాటు చేశారు. అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, ఎఫ్ఎన్ఓస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. కానీ ఇంకా కొంత బెడ్స్ ఇంకో కనీసం 5 to 10 మినిమం 5తో స్టార్ట్ చేసి దానికి బెడ్స్ పెంచడానికి కూడా కృషి చేస్తూ ఉన్నాం. డిస్పెన్సరీలో కూడా చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు గ్లోబల్ సెంటర్ డిస్పెన్సరీలో ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ అలిపిరి పాదాల దగ్గర. చాలా బాగా నడుస్తూ ఉంది. మెడిసిన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఏమైనా మన భక్తులు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా దయచేసి ఇక్కడ సంప్రదించి వాళ్ళ చికిత్సకు అవసరమైన చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పురుషుల విభాగంలో 4వ పర్యాయం హరికథ వైభవంపై పునశ్చరణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని శ్వేత భవనంలో బుధవారం ప్రారంభ కార్యక్రమ సమావేశం ఘనంగా జరిగింది. మార్చి 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన 32 మంది ఔత్సాహిక హరికథ కళాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కె కళ్యాణి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ శిక్షణలో పాల్గొంటున్న వారికి ప్రఖ్యాత హరికథ బోధకులు ఎం పురుషోత్తమాచారి, టి లక్ష్మీరాజ్యం, ఎం లక్ష్మీకుమారి తదితరులు ఉపన్యాసకులుగా వ్యవహరిస్తూ వారికి హరికథలో మెలకువలపై అవగాహన కల్పించనున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము.
వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి క్షేత్ర అధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథుడు గరుడ వాహనంపై కొలువుదీరి దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శ్రీ మహావిష్ణు అలంకరణలో సర్వాంగ శోభితంగా భక్త శ్రేష్ఠుడు గరుడ ఆల్వార్లపై కొలువుదీర్చారు. అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి గరుడ వాహన సేవ వైభవపేతంగా సాగింది. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. పాల్గొన మాస పూజల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం భక్తజన రంజకంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక ఆసనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులను, పూజలను నిర్వహించారు. ఆపై భక్తుల సమక్షంలో సంకల్పపూర్వకంగా వేదమంత్రోచ్చారణలు, మంగళ ధ్వనుల నడుమ కనులు పండుగ యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తిని అర్చకులు పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో శ్రీ మహావిష్ణువు రూపంలో ప్రియ భక్తుడైన గరుడాల్వార్లపై ఆసీనులను గావించారు. అనంతరం ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఒంగోలు పురవీధులలో శ్రీ కోదండరామస్వామి వారి గరుడోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా
రాములబండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం సంప్రదాయ పరిమళాల మధ్య ఘనంగా జరిగింది. ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల సమయంలో దేవతామూర్తుల కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు పల్లకీ ఉత్సవం జరిగింది. పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని తరించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం జయ జయ నృసింహ నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఎగువ దిగువ అహోబిల క్షేత్రాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం నడుమ భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చిన్న అహోబిల క్షేత్రంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి దివ్య రథోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా పీఠాధిపతులు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ల ఆధ్వర్యంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా రథ మండపం వద్దకు వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా రథాంగ పూజలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులను చేసి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ అహోబిల క్షేత్ర వీధుల్లో శ్రీ ప్రహ్లాద వరదుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై వేంచెబు చేశారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ నృసింహ నామస్మరణలు, కళా ప్రదర్శన నడుమ కదిరి పట్టణ వీధుల్లో ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సింహవాహన సేవ వైభవపేతంగా జరిగింది. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాలెంలో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ముందుగా స్వామివారి మూలవర్లకు విశేష అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని మోహిని అవతారంలో పల్లకీపై ఆసీనులను చేసి పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారికి మోహిని అలంకరణలో పల్లకీ ఉత్సవం ఆలయ వీధుల్లో వేడుకగా జరిగింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ అభయ కాళికా అమ్మవారి ఆలయంలో అభిషేకాలు ఘనంగా జరిగాయి. పాల్గొన మాసం పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ కాళికాదేవి అమ్మవారికి పాలు, పెరుగు, పంచదార, తేనె తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు.
తరువాత అమ్మవారికి నిమ్మకాయల హారాలు నూతన వస్త్రాలతో అలంకరణలు చేసి నివేదన మంగళహారతులు సమర్పించారు. భక్తులు అభిషేక ద్రవ్యాలు అభయ కాళిక అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాధా గోవింద మందిరంలో హోళికా దహన కార్యక్రమం విశేషంగా జరిగింది. పాల్గొన మాసం పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన ఉత్తర భారతీయుల సమక్షంలో ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మిక వినోదభరితంగా నిర్వహించారు. మనలోని చెడును మంటల్లో వేసి మంచిని ఆస్వాదించడమే జీవిత పరమార్థమనే భగవంతుని జ్ఞానబోధను లోక విదితం చేయడమే ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా భక్తులు జయ జయ శ్రీ రాధా గోవింద నామస్మరణలు భజనలు చేస్తూ హోళికా దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.